సినీ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు గాలింపు మొదలుపెట్టేశారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రముఖ నటుడి ఫామ్ హౌస్ లో వర్మ ఉన్నట్టుగా తెలుస్తోంది. శంషాబాద్ షాద్ నగర్ ఫామ్ హౌస్ లో ఉన్నట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ హయాంలో వర్మ అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా ఒక సినిమా చేసినట్టు టీడీపీ ఆరోపిస్తుంది. అంతేకాక ఆ సినిమాని ప్రమోట్ చేసే క్రమంలో నారా లోకేష్, నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫొటోస్ ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వేదికగా పోస్ట్ చేసినట్టు ఆయన మీద మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు రామ్ గోపాల్ వర్మకి పలుసార్లు నోటీసులు కూడా జారీ చేశారు. తమ ఎదుట విచారణకు హాజరు కమ్మని కోరితే రామ్ గోపాల్ వర్మ పలు కారణాలతో విచారణకు హాజరు కాకుండా వస్తున్నారు. ఈ రోజు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే అని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్లోని ఆర్జీవీ డెన్కి వచ్చారు. అయితే ఆయన ఏదో ఒక అత్యవసర పని మీద బయటికి వెళ్లారని ప్రస్తుతం ఆఫీసులో లేరు అని అక్కడి స్టాఫ్ చెప్పారు. కొద్దిసేపటి క్రితం వచ్చిన వర్మ లాయర్ గా ఫిజికల్ గా హాజరు కావడం కష్టం కావాలంటే వర్చువల్ గా హాజరవుతామని చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం వర్మని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఫామ్ హౌస్ లో ఉన్నట్టుగా తెలియడంతో అక్కడికి వెళ్లి అరెస్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి మరి.